ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిశాయి. కొన్ని చోట్ల వరి నాట్లు ఆలస్యమయ్యాయి. అందుకే వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో వరి పైర్లు ఉన్నాయి. అయితే వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ప్రాంతానికి అనుగుణంగా సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి. మరిన్ని వివరాలను శాస్త్రవేత్త మాధవి ద్వారా తెలుసుకుందాం. వరి సాగులో భూభౌతిక పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎరువుల మోతాదును శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు 3 నుంచి 4 దఫాలుగా ఎరువులు వాడాలని సిఫార్సు చేయడం జరిగింది. కానీ భూసారాన్ని బట్టి నిర్దేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగటం లేదు. కొందరు రైతులు అవసరమైన దానికంటే ఎక్కువగాను, మరికొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు. దీనివల్ల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా పంటకు అవసరమైన పోషకాలను 50% వరకు సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే పైరు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది. చాలా మంది రైతులు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా అందిస్తున్నారు. ఈ ఎరువులకు నెమ్మదిగా కరిగే స్వభావం ఉండటం వల్ల పంటకు అవసరమైన సమయంలో పోషకాలు అందే అవకాశం తక్కువ. దీనివల్ల పంటకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరి పంటలో పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. ప్రస్తుతం వరి అనేది మన రాష్ట్రంలో దుబ్బు చేసే దశ నుంచి కొన్ని ప్రాంతాల్లో గింజ గట్టిపడే దశలో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వరిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి 48 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఎరువులని వేసుకోవాలి. ముఖ్యంగా నత్రజని విషయానికి వస్తే స్వల్పకాలిక రకాలకు అనుకోండి 3 సమభాగాలుగా విభజించుకోవాలి. అంటే 48 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అంటే యూరియా 2 బ్యాగుల యూరియాని 3 సమభాగాలుగా విభజించుకొని 3 టైమ్స్ వేసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఆఖరి దమ్ములో, రెండవ డోస్ని దుబ్బు చేసే దశలో, 3వ డోస్ని మనం అంకురం దశలో వేసుకోవాలి. అదే మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలకు వచ్చినట్లయితే మనం 4 దఫాలుగా వేసుకోవాలి. 15 నుంచి 20 రోజుల గ్యాప్లో 4 సార్లు వేసుకోవాలి. ఈ వేపపూత కలిగిన యూరియాని వాడాలి. ఎందుకంటే వేపపూత కలిగిన యూరియాని వాడడం వల్ల అది స్లోగా యూరియా రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకి వినియోగ సామర్థ్యం అనేది 10% పెరుగుతుంది. యూరియాని ఎక్కువగా వేసుకోకూడదు. యూరియాని విచక్షణ రహితంగా వేసుకోవడం వల్ల పైరు అనేది అధికంగా పెరుగుతుంది. రోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షం ఎక్కువ పడినట్లయితే మనకి పైరు ఎక్కువగా పెరిగి కింద పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదుని మాత్రమే వాడాలి. నెక్స్ట్ భాస్వరం విషయానికి వస్తే భాస్వరాన్ని ఎప్పుడైనా ఆఖరి దుక్కులో మాత్రమే వేసుకోవాలి. ఆఖరి దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటిగా కాంప్లెక్స్ ఎరువులను అసలు వాడకూడదు. నెక్స్ట్ పొటాష్ని చిలక నేలల్లో అయితేనేమో 2 సార్లుగా వేసుకోవాలి మనం, ఆఖరి దమ్ములో మరియు అంకురం దశలో. అదే నల్లరేగడి నేలలో మాత్రం ఒకటేసారి ఆఖరి దమ్ములో సిఫారసు చేసిన మొత్తం పొటాష్ని వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఎక్కువగా ఈ మధ్య కనిపించే లోపం జింక్ లోపం అనేది ఎక్కువ చూస్తున్నాం. జింక్ లోపం వచ్చినప్పుడు మనకి ముదురాకుల్లో 3 నుంచి 4 ముదురాకుల్లో మధ్యగిన అనేది పాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ లోపం అనేది మనకి ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మధ్యగినకి ఇరుపక్కల ఇటుక రంగు మచ్చలు లేదా తుప్పు రంగు మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ లోపం వల్ల మొక్క అనేది దుబ్బు చేయదు. ఈ లోపంలో దుబ్బు చేయకుండా ఆకులు అనేవి పెలుసుగా మారడం జరుగుతుంది. దీన్ని సవరించడానికి యూరియా వేసినా కూడా పైరు అనేది పచ్చబడదు. అందుకే ఈ జింకు లోపం కనిపించినప్పుడు మనం జింక్ సల్ఫేట్ 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని 5 రోజుల వ్యవధిలో 3 సార్లు స్ప్రే చేసుకోవాలి. ముందుగానే ఈ లోపం రాకముందుకే నివారించుకోవడానికి ఏం చేయాలంటే వరి పండించే పొలాల్లో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకున్నట్లయితే ఈ లోపం అనేది రాదు. ఒకవేళ వచ్చినాక మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే ఈ జింక్ సల్ఫేట్ 2 గ్రామ్స్ పర్ లీటర్కి స్ప్రే చేసుకోవాలి. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎక్కువ మెట్ట సాగు అనేది ఈ సంవత్సరం బాగా పెరిగింది. ఈ మెట్ట సాగులో మనకు ముఖ్యంగా వచ్చే లోపము ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఆకుల చివర్లు అనేవి తెలుపుగా మారుతాయి. ఈ ఐరన్ డెఫిషియన్సీని నివారణ కోసం మనం 5 గ్రాముల అన్నబేది మరియు 0.5 నుంచి 1 గ్రామ్ వరకు నిమ్మ ఉప్పుని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ డెఫిషియన్సీని నివారించుకోవచ్చు.
వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మర్చి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మర్చి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 88971861.